ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా కూడా అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఎలా పోయినా కూడా డబ్బులు వస్తాయి అనుకుంటారు చాలా మంది. కానీ అది తప్పు. మీ వెహికల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, మీరుండే ఇంటిని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, కానీ మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ను అప్గ్రేడ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఆ ₹1,00,00,000తో మీ భార్య ఏం చేయాలి? మీకున్నంత ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఆమెకు లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ బంధువులందరూ కలిసి ఆ ₹1,00,00,000తో ఆడుకుంటారు. ఏజెంట్స్ చెప్పే ఒక విషయం ఏంటంటే వారం 10 రోజులు లేకపోతే ఒక నెల రోజులు స్మోకింగ్ మానేయండి, గుట్కాలు తినకండి, మెడికల్ టెస్ట్ అవి చేస్తారు, జాగ్రత్త. ఆఫ్లైన్లో తీసుకున్న పాలసీకి ఆన్లైన్లో తీసుకున్న పాలసీకి ఇంకొక అతి ముఖ్యమైన తేడా ఏంటంటే అయినా మనం స్మోకింగ్ చేసేది లేనిది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? విషయం దాచిపెడితే సరిపోతుంది కదా అని మీరు అనుకుంటున్నట్లయితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాలని 365 రోజుల ముందు ప్లాన్ చేసుకోరు కదా. మీరు మీ ఇంట్లో స్నానం చేద్దామని గీజర్ ఆన్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళారు. ట్యాప్ ఓపెన్ చేస్తే ట్యాప్ దాంట్లో నుంచి వచ్చే వాటర్ రెండు షాక్ కొడుతున్నాయి. అప్పుడు మీరు ఎవరిని పిలుస్తారు? ఎలక్ట్రీషియన్ లేక ప్లంబర్నా? ఎలక్ట్రీషియన్, అంతే కదా. మీరు బైక్ మీద వెళ్తుంటే బైక్ స్కిడ్ అయి మీరు కింద పడ్డారు. ఎగ్జాక్ట్ గా మీ కుడి కాలి మీదనే ఆ బైక్ మొత్తం పడిపోయింది. లేచిన తర్వాత చూస్తే మీరు ఆ కాలితో నడవలేకపోతున్నారు. మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పుడు మీరు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారా లేక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి కదా. ఎందుకు? అతడు అందులో ఎక్స్పర్ట్, స్పెషలిస్టు కాబట్టి. కానీ అసలు విషయం అది కాదు. అతడు ఫుల్ టైం అదే పని చేస్తాడు కాబట్టి అతడికి ఆ సబ్జెక్ట్ లో ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అతను ఆ ప్రాబ్లమ్ ని తొందరగా అర్థం చేసుకొని దానికి సరైన పరిష్కారాన్ని అతి తక్కువ సమయంలో అందించగలుగుతాడు. మరి మీరు 30-40 సంవత్సరాలు కట్టుకునే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఎవరి సలహా తీసుకుంటారు? ఎక్స్పర్ట్ సలహానా? లేక డే టైం మొత్తం ఏదో ఒక ఆఫీస్ లో ఉద్యోగం చేసి సాయంత్రం పూట ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మీ దగ్గరకు వచ్చేవారి దగ్గర? లేకపోతే శని ఆదివారాలు సమ్మర్ హాలిడేస్ లో ఇన్సూరెన్స్ అమ్మేవారి దగ్గర? ఈ వీడియోలో మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం కదా. అవే పాయింట్స్ మీరు ఆ ఏజెంట్ అడగండి. అతడి నాలెడ్జ్ లెవెల్స్ ఎంతో మీకు అర్థమైపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మనం తెలుసుకోబోయే అతి ముఖ్యమైన విషయాల గురించి మీకు ఏ ఏజెంట్స్ చెప్పరు, ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు చెప్పరు. కాబట్టి దీని ఒక సిరీస్ గా తీసుకొద్దామని అనుకుంటున్నాం. ముందుగా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ పాలసీ బజార్ అడ్వైజర్స్ తో మాట్లాడి వారు పాలసీ తీసుకునే సమయంలో తెలుసుకున్న కొత్త విషయాలను అలాగే వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారు, తీసుకోబోయేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అందుకే మీరు ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు 2 కోట్ల కవర్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మీకేమైనా జరిగితే మీ భార్య అకౌంట్లోకి ఆ 2 కోట్ల రూపాయలు వస్తాయి. మీ ఈఎంఐలు, మీ పాత అప్పులు, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు అన్నిటికీ కలిపి ఒక ₹1,00,00,000 అయిందనుకోండి, ఇంకొక ₹1,00,00,000 మిగులుతాయి. ఇప్పుడు ఆ ₹1,00,00,000తో మీ భార్య ఏం చేయాలి? మీకున్నంత ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ ఆమెకు లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ బంధువులందరూ కలిసి ఆ ₹1,00,00,000తో ఆడుకుంటారు. ఒకడేమో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటాడు, ఇంకొకరేమో 10 లక్షలు తనకే అప్పిస్తే నెలకు ₹2 వడ్డీ ఇస్తా అంటాడు, ఇంకొకరేమో అపార్ట్మెంట్ కొనుక్కోమంటారు. ఇలా ఎవరికి తోచిన సలహా వారిస్తారు. కానీ మీకు తెలుసు మీ భార్యకి ఆ ₹1,00,00,000 అవసరం లేదు, నెలకు ₹1,00,000 ఇస్తే చాలు మీ ఫ్యామిలీ మొత్తం కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ తో జీవించడానికి. అందుకని మీరు ఏం చేయాలంటే లంసమ్ ప్లస్ ఫిక్స్డ్ మంత్లీ పేమెంట్ ప్లాన్ ఎంచుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంతకుముందు చెప్పిన కేసు తీసుకుంటే ₹1,00,00,000 బ్యాంకులోకి వస్తాయి, మరొక ₹1,00,00,000 నెలకు ₹1,00,000 చొప్పున 10 సంవత్సరాలు మీ భార్యకు చెల్లిస్తారు. అసలు లంసమ్ అమౌంట్ మాకు అవసరం లేదు, మాకు కేవలం నెలకు మంత్లీ పేమెంట్ లాగా వస్తే చాలు అన్నా కూడా అటువంటి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోబోయే వారికి ఏజెంట్స్ చెప్పే ఒక విషయం ఏంటంటే వారం 10 రోజులు లేకపోతే ఒక నెల రోజులు స్మోకింగ్ మానేయండి, గుట్కాలు తినకండి, మెడికల్ టెస్ట్ అవి చేస్తారు, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. కానీ మీకు తెలియాల్సిన డేటా ఏంటంటే మన దేశంలో 100కు 35 మంది స్మోకింగ్ చేసేవారే, అంటే స్మోకర్స్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే స్మోకింగ్ చేయని వారు, అప్పుడప్పుడు స్మోకింగ్ చేస్తున్న వారు కూడా నాన్ స్మోకర్స్ అని రాస్తూ ఉంటారు. అసలు స్మోకర్ ఎవరు, నాన్ స్మోకర్ ఎవరు అన్న విషయం చాలా మంది ఏజెంట్లకు కూడా తెలియదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. వీటిని మీరు మీకు తెలిసిన వారందరితో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీరు గత సంవత్సర కాలంగా అంటే లాస్ట్ 365 డేస్ లో ఒక్కసారి కూడా స్మోకింగ్ చేయకపోతేనే, అంటే సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా ఇలాంటివి టచ్ చేయకపోతేనే మీరు నాన్ స్మోకర్స్ అవుతారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలో ఇది 2 నుండి 3 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. అయినా మనం స్మోకింగ్ చేసేది లేనిది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? విషయం దాచిపెడితే సరిపోతుంది కదా అని మీరు అనుకుంటున్నట్లయితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు నికోటిన్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు. దాని తర్వాతే మీ టర్మ్ ఇన్సూరెన్స్ అప్రూవ్ అవుతుంది అన్న విషయం మీకు తెలుసా? అలాగే పాలసీ తీసుకునే వ్యక్తి మరణిస్తే క్లెయిమ్ ప్రాసెస్ చేసే సందర్భంలో ఆ వ్యక్తి యొక్క స్మోకింగ్ హిస్టరీ బయటపడింది అనుకోండి,
ఆ క్లెయిమ్ను రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. స్మోకర్స్కి నాన్ స్మోకర్స్కి మధ్య ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్స్లో ఎంత తేడా ఉంటుందో తెలుసా? దాదాపు 30 to 40% దాకా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాకు పాలసీ బార్ ఎక్స్పర్ట్ ఇచ్చిన ఒక లెక్క ప్రకారం మీకు 30 సంవత్సరాల వయసు ఉంది, మీరు 50 లక్షల సమ్మిశ్రుడు ఉన్న ఒక టర్మ్ పాలసీ తీసుకుంటున్నారు. మీరు నాన్ స్మోకర్ అయితే నెలకు మీరు కట్టాల్సిన ప్రీమియం 1004 రూపాయలు అయితే, మీరు స్మోకింగ్ చేస్తున్నట్లయితే గుట్కా తింటున్నట్లయితే మీ ప్రీమియం నెలకు 1468 రూపాయల దాకా ఉండొచ్చు. అంటే మీరు స్మోకింగ్ చేస్తున్నట్లయితే సిగరెట్ల ఖర్చుతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మీకు వాచిపోతుంది అనమాట. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఆన్లైన్ లో తీసుకున్న పాలసీ యొక్క ప్రీమియం. అదే మీరు ఆఫ్లైన్ లో తీసుకున్నట్లయితే ప్రీమియం అనేది దాదాపు 10% దాకా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్లైన్ లో తీసుకున్న పాలసీకి ఆన్లైన్ లో తీసుకున్న పాలసీకి ఇంకొక అతి ముఖ్యమైన తేడా ఏంటంటే, ఆన్లైన్ లో తీసుకున్న పాలసీకి 24/7 365 డేస్ క్లెయిమ్ అసిస్టెన్స్ లభిస్తుంది. అంతేకాదు ఎటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా 100% కాల్స్ అన్ని రికార్డింగ్ చేయబడతాయి. మీరు క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పాలసీ బజార్ లింక్ క్లిక్ చేసి మీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, వారే మీకు కాల్ చేస్తారు. అవసరమైతే పాలసీ బజార్ రిప్రజెంటేటివ్ మీ ఇంటికే వచ్చి మీరు సరైన పాలసీ ఎంచుకోవడంలోనూ డాక్యుమెంటేషన్ విషయంలోనూ మీకు సహాయం చేస్తాడు. మీరు ఇలాగూ ఆన్లైన్ లో పాలసీ తీసుకుంటారు కాబట్టి మీకు 10% వరకు ఆన్లైన్ డిస్కౌంట్ వస్తుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. గత 10 సంవత్సరాల్లో మీరు ఎన్ని ఫోన్లు మార్చుంటారు? లేదంటే ఎన్ని బైక్స్ మార్చుంటారు? ఎన్ని కార్లు మార్చుంటారు? లేదంటే మీ పిల్లలకి ఎన్ని స్కూల్స్ మార్చుంటారు? మీరు రెంట్కుంటున్నట్లయితే ఎన్ని ఇల్లు మార్చుంటారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు మీ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు మీ ఫోన్స్ అప్డేట్ చేసుకుంటున్నారు, మీ వెహికల్స్ అప్డేట్ చేసుకుంటున్నారు, మీరుండే ఇంటిని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. కానీ మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ను అప్గ్రేడ్ చేసుకుంటున్నారా? అంటే మీరు 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు. అప్పటి మీ ఇన్కమ్ లెవెల్స్ వేరు, అప్పటి మీ లయబిలిటీస్ వేరు, అప్పటి మీ ట్యాక్స్ ప్లానింగ్ వేరు, అప్పటి మీ ఫైనాన్షియల్ గోల్స్ వేరు, అప్పటి లైఫ్ స్టైల్ కూడా వేరు. ఇప్పటి లైఫ్ స్టైల్కు తగ్గట్టుగా మీకు కొన్ని రైడర్స్ కూడా అవసరం ఉండి ఉండొచ్చు. అందుకే మీరు వెంటనే చేయాల్సిన పని పాలసీ బజార్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్తో డిస్కస్ చేయడం. ఎందుకు వారితో డిస్కస్ చేయాలి అంటే, మీరు ఏదో ఒక కంపెనీ ఏజెంట్తో మాట్లాడారనుకోండి, అతడు అతని కంపెనీ పాలసీ గురించి మాత్రమే చెప్తాడు. లేదు మీరు డైరెక్ట్గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతోనే డీల్ చేశారనుకోండి, వారు కూడా ఆ ఒక్క కంపెనీ గురించే చెప్తారు, వారిదే బెస్ట్ పాలసీ అని చెప్తారు. అందుకే మీరు పాలసీ బజార్ ఎక్స్పర్ట్తో మాట్లాడి 20కి పైగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలను, వాటి పాలసీలను తెలుసుకోవడం, వాటిని కంపేర్ చేసుకోవడం, మీకు సరిపోయే పాలసీని సెలెక్ట్ చేసుకోవడం, లేదా మీకు సరిపోయే రైడర్ లాంటివి తీసుకోవడం చేయాలి. మీకు తెలుసో లేదో, ఇప్పుడు 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం 473 రూపాయలతో కూడా లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఎలా పోయినా కూడా డబ్బులు వస్తాయి అనుకుంటారు చాలా మంది, కానీ అది తప్పు. మీరు పండగ సమయాల్లో ఒక విషయం అబ్జర్వ్ చేసి ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఇలాంటి ఫెస్టివల్ సమయంలో మీకు ఊరికి వెళ్ళడానికి బస్సులు, ట్రైన్స్ దొరకవు కాబట్టి మీరు ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్తుంటారు. దాంట్లో ఎలా ఉంటుందంటే, ఒక కారులో లేదా ఆటోలో 4గురికి బదులు 8 మందిని 10 మందిని కూర్చోబెడతారు. బై ఛాన్స్ దానికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారికి టర్మ్ ఇన్సూరెన్స్ రాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ వయోలేషన్ చేసిన ఏ బండికి కానీ ఏ మనిషికి కానీ ఇన్సూరెన్స్ రాదు. అయితే ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే రాంగ్ రూట్ లో వచ్చిన ఒక బండి అతన్ని గుద్దింది అనుకోండి, అతడు చనిపోతే అతడుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, ఆ బండి తాలూకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అందుకని ఇలాంటి విషయాలు తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీలైతే ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా కూడా అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి టర్మ్ పాలసీ తీసుకున్న 365 రోజుల లోపల ఆత్మహత్య చేసుకుంటే అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, కానీ ఆ తర్వాత వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాలని 365 రోజుల ముందు ప్లాన్ చేసుకోరు కదా. ఈ వీడియోలో మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో అంటే సెకండ్ పార్ట్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఆ వీడియో తొందరగా రావాలంటే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎంత మందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మార్చి నెల అయిపోతుంది కాబట్టి సెక్షన్ 80C కింద మీరు 150,000 రూపాయలు సేవ్ చేసుకోవాలంటే ఇదే సరైన సమయం చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పాలసీ బజార్ లింక్ క్లిక్ చేసి మీ బంగారు భవిష్యత్తును రక్షించుకోండి.